సమయంలో పాట పాడేటప్పుడు మాతో కలిసి పాట పాడి సహకరించినటువంటి ఆనందరావు మాస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. దేవుని కృపను బట్టి ఈ సమయంలో ఈ వివాహానికి వారిని ఈ స్థలంలో ఉన్నట్లయితే వారిని కూడా ప్రేమపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మరి భూషణ గారు వారిని తరపున వారిని బంధువులు మాస్టర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దేవుని మహా గొప్ప కృపలో ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘ క్రమారాధనను అనుసరిస్తూ
దేవుని కృపను బట్టి ఆనంద్ భరత్, సుప్రియ మరి వీరిద్దరి పరిశుద్ధ వివాహము జరపబడే ముందు అందరము లేచి నిలబడినట్లయితే ఆంధ్ర స్వార్థిక లోతరణ సంఘ క్రమాన్ని అనుసరించి క్లుప్తారాధనను జరిగించుకున్నాము. దయచేసి వధువరులు ఇద్దరు కూడా లేచి నిలబడవలసిందిగా తెలియజేస్తున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభావమును కనికరింపుము, ప్రభావమును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభావమును కనికరింపుము, ప్రభావమును కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మను నా గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను లేఖనములను చదువుతున్నాము. మొదటిగా వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచున ముట్టకు నింపి అప్పుడైన వారితో మీరప్పుడు నుంచి రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. భూషణ పాస్టర్ మరి మూడోసారి వారిని వేదిక మీదకి ఆహ్వానించడం మరి వారి మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే యేసునకు మనుజావతారునకు పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమా నందునకు నిపుణ వేద్యునకు మంగళమే యేసునకు మనుజావతారునకు దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు
సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే సునకు మనోజావతారునకు దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడవలసిందిగా తెలియజేస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఒక 10 నిమిషాలు మరి వారిని ఇప్పటికే 3 సార్లు ఆహ్వానించున్నాము. మరి ఉన్నట్లయితే వెనుకపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామని ప్రార్థన. పరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా మా ప్రభువా, మీ ఘనమైనటువంటి గొప్ప నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. విడివిడిగా ఉన్నటువంటి వారి జీవితాలను పరిశుద్ధ వివాహం ద్వారా మా తండ్రి ప్రార్థనా పూర్వకంగా ఇరువురి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు వారందరి సమక్షంలో జరుగుతున్నటువంటి వివాహ వేడుకను బట్టి మీకే వందనాలు. మరి ఈ సమయంలో కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ ఉండగా మీరే సహాయం దయచేయండి. మాట్లాడుతున్నటువంటి మీ దాసుని నన్ను మీ సులువు చాటున మరుగుపరుచుకొని మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారకృతమయ్యే విధంగా కృప చూపి సహాయం చేసి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుడు అంగీకరించి తన కృప చొప్పున ఈ సంతోషకరమైనటువంటి సమయంలో దేవుని సన్నిధానంలో ఈ కళ్యాణ మండపంలో ఆయన ప్రత్యక్షతలో ఈ వివాహము జరపబడేందుకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవాతి దేవునికి గొప్పగా వందనాలు. దేవుని కృపను బట్టి మరి ఈ 2025వ సంవత్సరంలోని దేవుని సన్నిధానానికి పిలువబడటం వలన పెళ్లి కుమారుని తండ్రి గారు మరి పరలోక పిలుపును అందుకొని మన మధ్యలో నుంచి దేవుని సన్నిధానానికి కొనుకోబడి ఉన్నారు. మరి ఆ తదుపరి డేస్ తర్వాత మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మరి కుమారుడు ఆనంద్ భారత్ తండ్రి గారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఒకసారి చూసే వాళ్ళకి ఎలాగన్నా ఉండనివ్వండి కానీ తప్పనిసరిగా ఈ వివాహం జరిగేటప్పుడు తండ్రి గారి ఫోటో నా పక్కన ఉండాలి. మరి ఒక మంచి ఆలోచన. కొంతమంది ఏమనుకుంటారంటే ఇదేదో అరిష్టం ఇలాగేదో జరిగే తీసి చనిపోయిన వాళ్ళ ఫోటోలు పక్కన ఉండదు. ఆయన తండ్రి గారు ఆయన ఉంటే అదృష్టమే, అక్కడేమి నష్టం జరగదు. మరి అంత ప్రేమను దేవుని కృపను బట్టి మరి తండ్రి గారు లోకములో లేకపోయినప్పటికీ నేను జ్ఞానవంతుని అని కానీ గమనిస్తే ఎంత గొప్ప జ్ఞానవంతులమైనా కానీ ఏదో ఒక సందర్భంలో తలదించుకోవాల్సింది. మనకున్నటువంటి జ్ఞానము ఎంత గొప్పదైనా కానీ ఏదో ఒక సందర్భంలో అపజయము, అవమానము మనము చూడాల్సింది. అయితే దేవుని సంగమా ఈరోజు విశ్వాస జీవితంలో కృపలో ఈ వివాహానికి మనం అందరం కూడా చేరి ఉన్నాము. దేవుని కృపను బట్టి ఇద్దరు కూడా రెడీ అయి వచ్చారు. అయితే బైబిల్లో ఒక మోసం జరిగింది. యాకోబుని మోసం చేశారు, ముసిగేసి
లేయాను పెళ్లి చేసి. మరి అలాగున ఆనంద్ భరత్ విషయంలో కూడా ఏదైనా మరి ఖమ్మంపాటి వజ్రబాబు గారు ఉన్నారండి, రాణమ్మ గారు మరి సుప్రియాను మార్చి ఎవరైనా తెచ్చారేమో అని ఒకసారి ఆనంద్ భరత్ ఆ ముసుగు తీసి ఆ ముసుగులో ఉన్నది సుప్రియాను కాదు మనకి నిర్ధారణ చేసి ఆయన చూడమ్మా ఆ ముసుగులో ఉంది మరి ఎవరైనా చెప్పు, గట్టిగా చెప్పాలి. అమ్మ మీకు అందరికి వినపడదా? అమ్మ వినపడలేదంట. తర్వాత మళ్ళీ అమ్మాయి చేతతో చెప్పేస్తాం. మీరు అనుకుంటున్నారేమో అబ్బాయిని అందరినీ పాస్టర్ గారు నేర్పిస్తున్నారని. మీరు వినపడలేదని చెప్పారంటే మీ అమ్మాయి చేతతో చెప్పేసి ఆనందం పడుతుంది చూస్తుంది. మరి ఆయన కాదు మరి సుప్రియ గారు ఒకసారి చెబితే మనం విన్నాము. తీసుకో అమ్మాయి తీసుకో. ఎవరు ఎదురుగా ఉంది మాకు వినపడలేదా? మీకు వినపడదా? దేవుని కృపలో మరి మరి ఆ పాతమాగుల నుంచి మరి మంచి సౌండ్ వస్తుంది. సందర్భంలో లేదు కానీ పాతమాగుల నుంచి మంచి సౌండ్ వస్తుంది. మరి దేవుని కృపను బట్టి ఈ వివాహానికి సంబంధించినటువంటి చివరి ప్రకటన దేవుని కృపలో వారిద్దరు కూడా మన సమక్షంలో ఉన్నారు. ఈ వివాహము జరగకూడదని ఏమైనా న్యాయపరమైన కారణం ఏదైనా చూపగలిగిన వారు ఉన్నట్లయితే మీ ఎడమ చేతులను ఎత్తి ఆ కారణాన్ని తెలపవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ వివాహము జరగకూడదని న్యాయపరమైన కారణము ఏదైనా ఉన్నట్లయితే మరి ఇదే చివరి అవకాశం కాబట్టి మీ ఎడమ చేతులను ఎత్తి తెలియజేయవలసిందిగా మరి చివరి అవకాశంలో తెలియజేస్తున్నాము. లేని ఎడల అందరూ కూడా మీ కుడి హస్తాలను పైకెత్తి ఈ వివాహానికి సంబంధించినటువంటి సమ్మతిని ఆనందంగా తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాము. మరి అబ్బాయికి ఇష్టం ఉందో లేదో వాళ్ళంతా చేతులు ఎత్తుతున్నాం. అటువైపు తిరిగండి, చేతులు బాగా పైకి ఎత్తండి. మంచిది. దేవుని కృపలో ఈ సమయంలో కొద్ది నిమిషాలు కూర్చోండి. ఆంధ్ర స్వార్థిక నూతన సంఘ ఆరాధన క్రమాన్ని అనుసరించి వివరాగా ఈ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందు ఈ సంఘం ఎదుట మనం కూడి ఉన్నాము. వివాహం అనేది ఈ మైకోళ్ళు ఎక్కడ ఉన్నారు ఒకసారి చూడండి. మధ్య మధ్యలో మాట కట్ అవుతుంది. ఒకసారి మైకోళ్ళు ఎవరైనా అందుబాటులో ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. మీరు ముందుకు వచ్చి ఎదురెదురు నిలబడండి. మైక్ తీసుకో. నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపగా ఈమెతోనే కాపురం చేయదువా? కాపురం చేయదు. సుప్రియ, నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపగా ఈయనతోనే కాపురం చేయదువా? దయచేసి మరి వరుని తల్లిదండ్రులు వారిని కుడి హస్తాన్ని తీసుకొని మరి అదే రీతిగా వధువు యొక్క తల్లిదండ్రులు వధువు యొక్క కుడి హస్తాన్ని తీసుకొని మరి వారి యొక్క ప్రమాణం కొరకు సిద్ధపరచబడి కాకపోవలసిందిగా తెలియజేస్తున్నాము. చూడండి. ఓకే, రెడీ అంటే ఉండండి సార్.
అంతే అంతే చూడు. మంచిదండి. దేవుని కృపలో మరి వచ్చినటువంటి చూడమ్మా ఇటు చూడమ్మా. నేను సుప్రియాను నేను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనులను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నందునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం చేశాను. మీరిద్దరు బ్రతుకున్నంత కాలం ఇలాగే కలిసి ఉండడానికి తదుపరి సుప్రియాన్ని సుప్రియాను నేను ఆనంద్ భరతను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణం చేయించున్నాను. మీరు ఇద్దరు చేతులు అలాగే పట్టుకుని ఉండండి. మరి ఈ సమయంలో మరి మంగళసూత్రము తీసుకుని రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. త్వరగా మంగళసూత్రము తీసుకుని రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. దేవుని ఆనందరావు మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మంగళసూత్రము వచ్చేలోగా వధువారులు ఇద్దరు అలాగే నిలబడి ఉంటారు. కొన్ని మాటలు గ్రీటింగ్స్ మరి వారి కుటుంబం గురించి తెలియజేస్తూ ఉంటారు. Sir, thank you for giving the opportunity for us. So, Anand Bharat, it is the name of his grandpa name. Who is grandpa of Anand Bharat? He was the Anand Bharat Borapannaya. He was most famous person Borapannaya. You can deliver the God news entire Andhra Pradesh on behalf of Borapannaya. His grandpa, you can deliver on behalf of God. So the God given to blessings for 6 children of the gods, 3 children of boys. So everybody is the blessing of on behalf of God. So the grandsons, grand gods, everything here, 50 numbers will be staying here on behalf of Borapannaya Anand. So the God blessing of this person. So our brother Irina was also blessed on behalf of his father. Everybody, Irina is the importance of his father. So on father name given to his son, the Anand Bharat. So on the Supriya also come to the big family this year. It is a big family. So everybody appreciate here. Andharu, ఎందుకంటే it is not only the traditional family, God blessing family. Everybody will can appreciate these persons who are come to here. Not only nowadays is the once of time the woman family day. But nowadays the lonely family. But the behalf of Anandam Borapannaya, so God blessing here.
బిగ్ ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ. మరి వీళ్ళందరూ కలిసి ఉండడం వల్ల ఐ అప్రిషియేట్ యు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఉమ్మడి ఫ్యామిలీ. వాళ్ళు ఇప్పుడు మనవరాలు వీళ్ళంతా ఒక 50 మంది వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ వల్ల నేను ఐ అప్రిషియేట్ యు. మరి అమ్మాయి తరపున కూడా 4 రోజులు అరుణ ఉంది ఇక్కడ. మరి అరుణ మా అమ్మాయి. మరి వీళ్ళందరూ కూడా మరి ఎందుకంటే కావులో కూడా మా నాయాదులే. మరి ఎక్కడైనా సరే అమ్మాయిల తరపున అబ్బాయి తరపున దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటాయంటే మానవత్వం, దేవుని యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. అలాంటి కుటుంబం జీవిస్తాయి. నువ్వు కూడా మర్చిపోకుండా ఆ ప్రియాపాది ఓరపన్నయ్య ఆనందం గారు మరి ఆ యొక్క దృశ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ గారికి ధన్యవాదాలు చెప్తూ మనందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివెన్ టు ఆపర్చునిటీ ఫర్ హియర్. సో థ్యాంక్ యూ వన్స్ pastor also Kaveri. So you are here. Aruna, you are also Kaveri. మరి అన్ని రకాల దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. మరి మా దివ్య అన్న దేవుడి బ్లెస్సింగ్లు వేరే ఉంటాయి. మా ఎన్ని తలసినా ఏది తలసినా జరిగేది దేవుడి చిత్తమే. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్గు చేయడానికి అదే లేకపోయినప్పుడు తిమోతి బోస్కోల్ తిమోతి ఆనందరావు మాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. మరి భూషణ మాస్టర్ గారు మంగళసూత్రం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. కలవచ్చండి. చక్కటి మాటలు విన్నాము. దేవుడు ఈ మంగళసూత్రం దేవుడు వారిని అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పండుగ దేవా, ఈ ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తున్నాము. ఈ ఏప్రిల్ మాసం 24వ తారీఖు ప్రభువా, అయా స్తోత్రాలు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయా నీ పాదసలకు వచ్చాము. ఆపదేవుల పోషకులైనా ఆనంద భక్తులను స్తుతిస్తున్నాను. శుభ్రంగా వందనాలు. అలాగే దినమైన వారిని గతపరచుకోవడం స్తుతిస్తున్నాను. ఇప్పుడు దాకా ఈ నామాల ప్రమాణాలు చేసిన ఆశ్రదించు. అయా హిందూ సాంప్రదాయ ప్రకారం అయినా తాళి కట్టుకుండగా ప్రసంగిక 3 పేటలు పెరిగిపోతున్నారు. ఈ మంగళసూత్రాన్ని దీవించు. అయా ధరింపు చేస్తుండగా నీ ఆశీర్వాదం నింపని, ఇరుపక్షణ బంధువులందరూ ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు అనిపిస్తూ త్వరగా నజరేయుడు యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో చూపించు ఒకసారి. మరి అటు చూస్తా ఉండండి. చూపించు. వరుడు వివాహానికి సంబంధించిన ప్రమాణాలను తెలియజేస్తూ పైకి పట్టుకో. అది అట్లా ఉందా? ఇటు చూడు. మన మీద వేస్తారు చూడు. మన మీద వేస్తారు చూడు. ఎత్తుతారులే ఇద్దరు. దయచేసి అక్షింతలు వేయడానికి వారిని మీ మధ్యలోకి పంపిస్తాం. మధ్యలో పెద్ద ఆయన తాతగారు ఎవరో కానీ కుర్చీ చేసుకొని కూర్చున్నారు. ఒక పక్క వేసుకోండి. వధువులందరూ కూడా మీ మధ్యలోకి వస్తారు. దయచేసి సహకరించండి.
అయ్యా చేయించినాం పట్టుకో లాకెట్ పట్టుకో అమ్మాయి అమ్మాయి చూపించమ్మా నా వైపు అట్లా ఉండు. స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ కృపలో మా తండ్రి ఆనంద భరత్ సుప్రియాలను పరిశుద్ధ వివాహం ద్వారా మంగళసూత్రాల ద్వారా దంపతులుగా అమ్మాయిని పట్టుకో వారిని తండ్రిగా మీ సముఖంలో నిల్చోబెట్టి ప్రార్థిస్తుండగా మరి వారిరువురు వారి వివాహమునకు కూడా మీరు ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి మొదటిగా ఈ ఉంగరములు అంగీకరించండి. ఈ సమయంలో రత్న గారు ముందుకు రావాల్సిన ఉంగరం కనిపించదు అది చూడండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అంతే ఉండండి. అమ్మాయి కూడా ఉండండి, ఉంగరాలు పెట్టుకోనండి అయిపోయింది. ఎప్పుడు సందర్భపడతారండి కాబట్టి వారి మీదకి వచ్చి దగ్గరికి వచ్చి తాళమేయండి. తర్వాత వివాహము చివరి ప్రార్థన చేసిన తర్వాత కుటుంబం రండి. దయచేసి సాధించండి. ఇదే చూడండి అంతే ఉండి చూడండి. సువాసనను వెదజల్లేటటువంటి ఆయా మంచి కనువిందైనటువంటి గార్లాండ్స్ ను ఏర్పాటు చేసి ఆయా వారి మనలో అలంకరించేందుకు సిద్ధపరిచి ప్రార్థిస్తుండగా మీరు కృపను దయచేయండి. ఆయా ఈ దండల ద్వారా అలంకరించబడినటువంటి వారి జీవితాలు ఈ దండలు ఎలాగున పరిమళ సువాసనను వెదజల్లుతున్నాయో అలాగున వారి జీవిత కాలం అంతా కూడా కలిసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో వర్ధిల్లుతూ పరిమళ సువాసనను వెదజల్లడానికి మీ కృపను వారికి మీరు దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అనేటటువంటిది ప్రారంభించబడి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ సహకరించినటువంటి మీకు అందరికీ కూడా ప్రభు నా వైపు మీరు కూడా నా వైపు కొద్ది కింద కొట్టు ఇచ్చండి ఒక్క ఫోటో కొంచెం పైకి కొంచెం పైకి పట్టుకోండి దాంట్లో ఇటు దయచేసి ముందు వాళ్ళు మీ మధ్యలోకి వస్తారు. అందరూ సహకరించి కుటుంబాల వారిగా ఫోటోస్ తీద్దామండి. ఒక సంఖ్యలో సిక్ చేశాము. తమ్ము చెప్పిన తర్వాత ఎవరు ముందుగా దండలేస్తారో వారికి ఎక్కువగా ప్రేమ ఉన్నట్లు 3 ఈసారి బాగా అవుతుంది దేవా. మరి ఆనంద్ భరత్ సుప్రియాలను ఆయా పరిశుద్ధ వివాహం ద్వారా ఏకం చేయబడి ఆయా వారి ఇరువురిని ఇంటిలో తండ్రి దేవా మీ పరలోకపు ఆశీర్వాదం చేత నింపబడేందుకు పసుపు కలపబడినటువంటి ఈ బియ్యమును అక్షింతలుగా వారి తలలపై వేసి ఇదిగో తండ్రి దేవా మేమందరం కూడా సంతోషముగా ఆయా మీ పేరిట వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయా మీ కృపను సదాకాలము వారికి మీరు దయచేయండి. తల్లిదండ్రుల ఆశీస్సులను తాతయ్య నాయనముల ఆశీస్సులను పరలోకం నుండి మీ గొప్ప ఆశీస్సులను మరి అదే రీతిగా మా ప్రభా కూడి వచ్చినటువంటి బంధువులు ఇరువురి కుటుంబీకుల యొక్క ఆశీస్సులను సదాకాలము బిడ్డల పైన మీరు ఉంచమని మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి వధువు ఇద్దరు కూడా చేతులు పట్టుకొని ఉండండి. చేతులు పట్టుకొని
చుట్లు తీసుకుని వచ్చినటువంటి వారు మేనమామలు కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఫొటోస్ తీయడానికి ఇంకా సమయం రాలేదండి. దయచేసి ఫొటోస్ తీయడానికి ఎవరు కూడా వేదిక పైకి రావద్దు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫొటోస్ కొరకు సిద్ధపడి రావాలను. వజ్రబాబు గారు, రాణిమ గారు ఎక్కడ ఉన్నా కానీ త్వరగా ఈ పైకి రావాల్సింది తెలియజేస్తున్నాం. అదే రీతిగా సంఘ పెద్దలు, బెంగళూరు నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలు, పాతమాగుల నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కొరకు సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పోయిపోకు వారి వంశం దొట్లేరు చెప్పడం చేయాలి కదా చెప్పు. ఇవన్నీ ఆగటాలు లేవు. అమ్మాయి ఇద్దరు కూడా సంతోషంగా చిరునవ్వుతూ ఉంటున్నారు. ఇంకొక 6 నెలలకి ఎలా ఉంటారంటే ఇద్దరు కూడా సంతోషంగానే ఉంటారు. సంవత్సరానికి ఆనంద భక్తు జ్ఞానసూపుడు వస్తున్నాడు. ఇర్మియా గారు రావాలా? ఎందుకంటే ఇర్మియా గారు మళ్ళీ రావాలా? అది చెప్పు పాయింట్. ఎందుకంటే అదే భార్య భర్తకు లోపడాలి, భర్త భార్యను ప్రేమించాలి. వారి రివర్స్ అయింది. రివర్స్ అయింది. వారికి భర్త లోపడాలి అని చెప్పేసి ఈ కాలం చెప్తుంది. మరి ఈ జంట ఎలా ఉంటారు ఏంటనేది మనందరం కూడా చూద్దాము. మరి మా అన్నయ్య అన్నయ్య ఆయన దేవుని సన్నిధిలో ఉండి ఈ వేడుకలు తర్వాతే ఫోటోస్ కు సహకరించి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. పెట్టినట్టుగా
ఇక్కడ ఫోటో దిగు ఫోటో తీసా దయచేసి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామ వాస్తవ్యులు కీర్శేషులు కోసుకొని గారు లతమ్మ గారు కుమారుడు ఆనంద భద్రుడు బాపట్ల జిల్లా సతమాలూరు ఇది సింహానగర్ సింహానగర్ పాతమాలూరు వాస్తవ్యులు కమ్మపాటి వజ్రబాబు గారు రాణి గార్ల కుమార్తె సుప్రియాను వీరు ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సమక్షంలో పరిశుద్ధ వివాహమును అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ధృవపరుచున్నాము. వివాహము జరిగినటువంటి స్థలము కార్తీయ కళ్యాణ మండపము సత్తరపల్లి. వివాహం తేదీ 24వ తేదీ 4వ నెల 2025. ఒకసారి మీరు చేతులు పట్టుకున్నానండి. ఇది వస్తారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఇది నియమము. ఇద్దరు మోకరించండి. దయచేసి ఇద్దరు మోకరించవలసిందిగా తెలియజేసిన ఎదురెదురుగా మోకరించాలి. ఎదురెదురుగా చూసి గుడ్లు ఈ వివాహాన్ని ముగించబోతున్నాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో వివాహాన్ని ముగిస్తాము. ఆ తదుపరి ఫోటో సెషన్ జరుగుతుంది. మరి ఎవరైనా కానీ ఫోటోస్ ఇవ్వచ్చు. ప్రార్థన మీరు దయచేయండి. అయా ప్రత్యేకంగా మా ప్రభువా దాసులు కీర్శేషులు పసుపులు ఆనందం గారు వచనం గారు వారి యొక్క చల్లని ఆశీస్సులు మరి అదే రీతిగా మా ప్రభువా పసుపులు ఇర్మియా గారు వారి ప్రేమ వారి యొక్క ఆప్యాయత సదాకాలం విడుదల మీద దయచేయండి. అయా అదే రీతిగా మా ప్రభువా లతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి వారి యొక్క బాబాయిలను బట్టి పిన్నులను బట్టి మేనత్తల్ని మేనమామల్ని ఆయా బావగారులను బావమరుదులను వచ్చినటువంటి బంధువులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి అదే రీతిగా బంధువుల తల్లిదండ్రులు వజ్రబాబు గారిని బట్టి రాణి గారిని బట్టి ఆయా వారి తరఫున వచ్చినటువంటి బంధువులందరిని బట్టి మీకే వందనాలు. మరి ఈ సమయంలో మా ప్రభువా వచ్చినటువంటి బంధువులందరూ కూడా ఇంతవరకు సహకరించి ఆయా మీ కృప చేత మా తండ్రి ఆయా పరిశుద్ధ వివాహం ద్వారా మా తండ్రి నూతనంగా ఏకమవుతున్నటువంటి వారిని ఆశీర్వదించి వారి వరకు ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలు మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని ఆయా వీరిరువురు వారి జీవితకాలం అంతా కూడా ఒకరికొకరు నమ్మకంగా ఉంటూ ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఆయా వారి జీవితంలో ఎదురయ్యేటటువంటి కొద్దిపాటి సమస్యలను ఆయా ప్రార్థన పూర్వకంగా జయించే విధంగా మీ కృపను సదాకాలం విడుదలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాము. ఆయా ఈ సమయంలో మా ప్రభువా ఇప్పుడు వచ్చినటువంటి సంఘాన్ని సంఘ పెద్దల్ని మీరు జ్ఞాపకం చేస్తుంది. ఆయా ఈ వివాహానికి మా తండ్రి ఆయా ఇదిగో తండ్రి దేవా మాటల విషయంలో సహకరించినటువంటి ఆయా ఇదిగో తండ్రి దేవా టీచర్ గారిని వారి కుటుంబాన్ని వారి అదే రీతిగా మా తండ్రి వరుడి తరపున ఆయా ఇదిగో తండ్రి దేవా సహకరించి వివాహ విషయంలో ముందుకు నడిపించిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తుంది. ఆయా ఇదిగో తండ్రి దేవా ఈ వివాహంలో మా తండ్రి తమ యొక్క భుజస్కంధములపై ఎత్తుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి అనిల్ గారిని మలంతి గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అదే రీతిగా రెండో కుమార్తె అల్లుని వారి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఆయా మరొకసారి ఆనంద భరతులు సుప్రియాలు మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని మీ దీవెన మీ ఆశీర్వాదము సదాకాలం వారికి మీరు దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేకాకుండా తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నూతనంగా వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించినటువంటి ఆనంద్ భరత్ సుప్రియాలకు తన దీవెన ఆశీర్వాదము తన కృప సదాకాలం అనుగ్రహిస్తూ కూడి వచ్చినటువంటి మనకందరికీ సదాకాలం తోడండి. తన కృపల కాపుదలలో మనల్ని ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలండి. దయచేసి వధువులిద్దరు కూడా లేచి నిలబడతారు. మరి సంఘ పెద్దలు పాత మంగళూరు సంఘ పెద్దలు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి కొంచెం సహకరించండి. సంఘ పెద్దలు దేశం అయిపోయిందండి. దేవి గారు కూడా నిలబడాలి. దేవి గారు అనిల్ గారు కూడా ముందుకు రండి. అనిల్ గారు తిమ్మతి గారు దేవి గారు నిలబడాలి. అనిల్ గారు ముందుకు రండి. నిలబడండి. చూడాలి అంతే ఉండు. కనీసం ఒకసారి ఓకే థ్యాంక్ యూ. మరొకసారి He was so